నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను తెలగపిండి వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఒక అర కేజీ తెలగపిండి తీసుకున్నానండి. దానిని కొంచెం నీళ్లు వేసి 3 రోజుల పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానిన తర్వాత దానిని ఉండలు లేకుండా మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కారానికి సరిపడిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన తెలగపిండిలో సరిపడినంత సాల్ట్, ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా కలపండి. మధ్య మధ్యలో ఉండలు తగులుతూ ఉంటాయండి. అవి లేకుండా మొత్తం కలిసేలా కలపండి. ఇప్పుడు వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఈ విధంగా పళ్ళెంలో పెట్టుకొని 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి వడియాలు రెడీ. వీటిని పెరుగన్నంలోకి, వేడివేడి చారన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.